సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇట్లా చిన్న చిన్న సైజులో పల్లి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసిన అన్నమాట. మొన్న ఒక అర కేజీ పల్లీలు ప్లస్ అర కేజీ బెల్లం అయితే తీసుకొచ్చి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసిన. పల్లి పట్టీలు చేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే వీలు కాలేదు. ఎందుకంటే ఇట్లా మనం పట్టీ షేప్ కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేది కట్ చేస్తాం కదా, వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇట్లా లడ్డూలు ట్రై చేసిన. సో మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి. అండ్ ఇంట్లోనే మనం బయట షాప్లో తీసుకున్నట్టు ఎట్లా చేయాలి అనేది అయితే డెఫినెట్గా షేర్ చేస్తాం మీతో. సో మంచిగా వచ్చినాయి, క్రంచీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే రెసిపీ షేర్ చేస్తా. ఇట్లా బాక్స్లో వేసి తీసుకెళ్తున్నా ఎక్కడికి అనేది మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఒక 300 వర్త్ అయితే నేను చేసిన. 300 రూపీస్కి సరిపడా నేను చేసిన. 5 రూపీస్కి ఒకటి అనమాట. అంటే 60-50 ఏదో వస్తుంది అనుకుంటా. అన్నీ చేసిన. మీకు తెలుసు కదా మేము ఒకటి చిన్నగా టీ స్టాల్ అనేది స్టార్ట్ చేసినాము అని చెప్పేసి, అక్కడికైతే మనము ఇట్లా స్నాక్స్, పల్లి పట్టీలు, నూళ్ళ పట్టీలు అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి మార్జిన్ ఏమి ఉండదు దాంట్లో. 30 రూపీస్ 40 రూపీస్ అంతే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. సో డైలీ వెళ్తాయి కదా, బయట తీసుకోవడం ఎందుకు, ఇంకా చూద్దాము అని అయితే నేను ట్రై చేసిన అనమాట. సో వచ్చినాయి ఫ్రెండ్స్. కాకపోతే పాకం కొంచెం ఇంకా గడ్డ పాకం కట్టాల్సింది, లేట్ అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం తొందరగా తీసేసిన. అందుకే కొంచెం బెల్లం అనేది కొంచెం ఇట్లా స్టిక్కీ ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం అయితే ఈ మిస్టేక్ కాకుండా చెక్ చేసుకోవాలి. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ సో ఫస్ట్ టైం కదా అని చెప్పేసి నేను భయపడిన. అండ్ టైం కూడా లేకుండే, చేస్తానో లేదో అని అనుకోకుండా మొదలుపెట్టిన. సో మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, పంపిస్తాను. సో ఇంకా కొంచెం గడ్డపాకం రావాల్సింది. కొంచెం అతుక్కుంటున్నాయి అంతే, ఒకదానికొకటి స్టిక్కీగా అతుక్కుంటున్నాయి. కానీ ఇట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ చేస్తుంది. పల్లి పట్టీలు అమ్మాయిలకి బాగా అవసరం అన్నమాట, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం తీసినప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను. అండ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.